Welcome to Atheist Bulletin. I am Dr. Subramanian, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. నాస్తికత్వం ద్వారానే సమాజంలో మానవత్వం పెంపొందుతుంది. ప్రముఖ నాస్తికులు గోరా. భక్తి అనేది మనుషుల్ని మూఢత్వంలో ముంచేందుకు మతం పన్నిన పన్నాగం. ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, నాస్తిక తత్వవేత్త డాక్టర్ రిచర్డ్ డాకిన్స్. దైవ నమ్మికతో కలిగే ముప్పు అంతా ఇంతా కాదు. డాక్టర్ సమరం. సిజేఐపై సనాతనవాది బూటుదాడి సెక్యులర్ రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. నాస్తిక కేంద్రం. అక్టోబర్ 2న నాస్తిక కేంద్రంలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో మేధోమథనంగా కొనసాగిన కర్ణాటక హైకోర్టు జడ్జ్ డాక్టర్ మన్మథరావు గారి ప్రసంగం. యూట్యూబ్లోని సమరం ఛానల్స్లో నాస్తికత్వంపై విస్తృతంగా విజ్ఞానం అందిస్తున్న పాజిటివ్ ఏథియిజం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వం ద్వారానే సమాజంలో మానవత్వం పెంపొందుతుంది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, నాస్తికత్వం ద్వారానే సమాజంలో మానవత్వం నిలబడుతుంది, పెంపొందుతుంది. చాలామంది ఏమంటారంటే దేవుడి నమ్మకం లేకపోతే మానవత్వం ఎక్కడుంటుంది, దేవుడి మీద నమ్మకం లేనివాడు దుర్మార్గుడు అవుతాడు, దుష్టుడు అవుతాడు, వాళ్ళు నీతి ఉండదు అని అనుకుంటారు. దేవుళ్ళో నమ్మితేనే మానవత్వం. దేవుళ్ళ నమ్మనివాడు దుర్మార్గుడు, దుష్టుడు, హంతకుడు, నీతి లేనివాడు అని ఈ ఆస్తిక సమాజం నాస్తికుల మీద ఒక దుర్మార్గపు కామెంట్ చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆస్తికత్వం ఎప్పుడు వచ్చిందో పక్కన నాస్తికత్వం కూడా వచ్చింది. ఆస్తికుల కంటే నాస్తికులు ఇప్పుడు కూడా చాలా ఉత్తములుగానే కమడ్డారు. ఉత్తములుగా ఉంటే వాడు భరించలేక నాస్తికుల్ని దుర్మార్గులు, దుష్టులు, బుద్ధి లేని వాళ్ళు, ఏ రకమైన మంచి బుద్ధి లేని వాళ్ళు అన్నట్లుగా వాళ్ళు అది చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాంట్లోనే నాస్తికులకి మానవత్వం ఉండదు అన్నమాట. దేవుళ్ళని నమ్మితేనే ఆ వ్యక్తిలో మానవత్వం ఉంటుంది. దేవుళ్ళని నమ్మకపోతే దుష్టుడు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. ఇది ప్రచారం. కానీ ఘోరాగా చెప్పింది ఒక నిజంగా చూసేట్లయితే నాస్తికత్వం ద్వారానే సమాజంలో మానవత్వం పెంపొందుతుంది. నాస్తికుడైన వాడే నిజమైన మానవత్వంతో ఉంటాడు. ఏంటంటే నాస్తికత్వం అంటే నిజమే, కరెక్టే, దేవుళ్ళో నమ్మకం ఉండదు. నాస్తికుడికి దేవుడి మీద నమ్మకం ఉండదు, కరెక్టే, ఒప్పుకుందాం. దేవుళ్ళో నమ్మకం లేదని వాడు అంటాడు, ఈ నాస్తికుడు రా, ఆడికి దేవుడి మీద నమ్మకం ఉండదు, దెయ్యం మీద నమ్మకం ఉండదు, వాడు దేవతలు నమ్మడేమంటారా అని మాట్లాడతారు. కానీ నాస్తికత్వం ముఖ్య సూత్రం ఏంటంటే మానవులంతా ఒక్కటే. నువ్వేనా నేనైనా ఈ సమాజంలో మనుషులందరూ సమానం, ఒక్కటే. మానవులంతా ఒక్కటే. ఎందుకంటే ఏ మతం ఉండదు, ఏ కులం ఉండదు, ఏ జాతి విభేదం ఉండదు, ఏ వర్ణ విభేదం ఉండదు, ఏముండదు. మానవులంతా ఒక్కటే అనేది నాస్తిక సూత్రం. ఒకటే సూత్రం. ఒక్కటేనప్పుడు ఇక మానవత్వం ముఖ్యంగా అప్పుడు దేనికి విలువ వస్తుంది? మానవత్వంతో ఒకటే. మానవత్వం, మానవీయ విలువలతో కూడిన జీవితమే నాస్తికత్వం. మానవత్వం, మానవీయ విలువలతో కూడిన నాస్తికత్వం. వాళ్ళకి దేవుడు ఎప్పుడే దేవుడు ఉన్నాడో అక్కడ స్వర్గం, నరకం, అదృష్టం, దురదృష్టం, కర్మ, నుదిరాత, ఈ చెత్త చెదారం అంతా ఆస్తికత్వం వచ్చేస్తాయి. దేవుడు దయ, దేవుడి కృప, ఎవడైనా సరిగ్గా అయితే వాడి దురదృష్టం, వాడి కర్మ, పూర్వజనం ఏం చేసి తెచ్చాడు, ఇప్పుడు ఇలా పుట్టి తెచ్చాడు, వాడు ఎంత అనుభవించాల్సిందే, కర్మఫలాన్ని అనుభవించకుండా ఎక్కడ పోతాడు, ఎవడు పోతాడు. ఇవి ఆస్తికత్వం మాటలు. నాస్తికత్వంలో అవి లేవు. ఎందుకని స్వర్గం లేదు, నరకం లేదు, పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, కర్మ లేదు, దురదృష్టం లేదు, ఏం లేదు.
మానవులంతా ఒకటే జమ ఉంది, మానవులంతా ఒకటే. అంచేది ఏమున్నాయి? మానవులంతా ఒకటే, మానవీయ విలువలు, హ్యూమన్ వాల్యూస్. నాస్తికత్వంలో ప్రధానమైంది ఏంటంటే హ్యుమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్, మానవీయ విలువలు. ఏమిటయ్యా మానవీయ విలువలు అంటే ఏది సరే సత్యం మీద ఉండాలి. సత్యం గౌరవగా. నాస్తికత్వం అంటే ముఖ్యంగా ముడుచుతారు: వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత, సంఘదృష్టి, 3 సూత్రాలు. అంచేత ఏదైనా నిజమే. ఆస్తికత్వం ఆస్తికత్వం దైవిక సిద్ధాంతం. దేవుడి ద్వారా ఎంత వచ్చింది అని. అక్కడ అసలు దేవుడే అబద్ధం, సత్యం అవుతుంది. నాస్తికత్వం ఏం సరే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, సత్యం 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 ఉండాలి. ఆ సత్యం ఏదండి? ఇదైతే నిజం మాట్లాడాలి, నిజాయితీగా ప్రవర్తించాలి. నాస్తికుడు ఏమాట చేస్తాడు? నిజం మాట్లాడతాడు, నిజాయితీగా వ్యవహరిస్తాడు. నిజాయితీగా. ఇంకేం కావాలి మంచిదనంలో గదిలో? వాడు చాలా నిజాయితీ పరుడురా అంటే నాస్తికుడు నిజాయితీ పరుడు. ఎందుకని? సత్యం మీద ఉంటాడు. ఇంకోటేంటి? అహింస. ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవరికి హాని చేయకపోవడం, ప్రేమతో వ్యవహరించడం. నాస్తికత్వం చెప్పాం కదా, మానవీయ విలువలతో, హ్యూమన్ వాల్యూస్, హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్. దేవుడితో సంబంధం లేదు. ఇక అక్కడ ఆస్తికత్వంలో అన్ని దేవుడితో సంబంధమే. దేవుడిదే, దేవుడి నుదిటి రాత, బ్రహ్మరాత, వాడితో ఆధారపడి ఉంది. ఇక్కడ అది లేదు. మనిషి సత్యం మీద ఆధారపడి ఉంటాడు, నిజాయితీ మీద ఉంటాడు, అహింసతో ఉంటాడు, ఎవరికి హాని చేయకుండా ఉంటాడు, ప్రేమతో వ్యవహరిస్తాడు. అలాగే శాంతిగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉంటుంది, మనసు. అలాగే సమతాభావం కలిగి ఉంటాడు. సమతాభావం, మనసు తాను ప్రశాంతం ఉంచుకుంటాడు, ఎయిటి వాళ్ళకు కూడా అలాగే సమానంగా శాంతిగా ఉండే చూస్తాడు. ఎప్పుడు ఎదుటి ద్వేషం ఉందనుకో, ద్వేషం వాడు మనసు ఎప్పుడు అల్లకల్లోకంగా ఉంటుంది. వాడు పలానా కులం వాడు, ఎక్కువ కులం వాడు, తక్కువ కులం వాడు, పలానా మతస్థుడు, ఇది ఆస్తికత్వంలో ఉంటాయి. నాస్తికత్వం మానవంతో ఒకటే. ఇక ద్వేషం ఎక్కడ ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే లేకపోతే ఒక మతస్థు చూస్తే ఈర్ష్య, ద్వేషం, అసూయ, చంపుకుందాం అనుకుంటాడు. అక్కడ మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. నాస్తిక మనసు ఎప్పుడు శాంతిగా ఉంటుంది, ప్రశాంతిగా ఉంటుంది, సమతాభావంతో. మానవత్వం ఒకటేగా. ఏంటి నాస్తికత్వంలో మరి మానవత్వం ఎలా వస్తుందంటే ఈ హ్యూమన్ వాల్యూస్, హ్యుమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్. అంచేత ప్రేమతో శాంతితో మనసు ఉంటుంది, ప్రేమ ఇతరుల పట్ల దయ ఉంటుంది, అలాగే కరుణ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మనసులో. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఏ కులం వాడని కులం లేదక, మతం లేదు, జాతి లేదు, వర్ణం లేదు, ఏ విభేదం లేదు. అంచేత మనిషిలో ఏముంటుంది? ప్రతివాడి వల్ల ప్రేమ ఉంటుంది. అదే ఇంకో కులం వాడు ఇంకో కులం వాడి కోపం, ఒక మతం ఇంకో మతం వాడి మీద ప్రేమ, ఇంకో కోపం ఉంటుంది. నాస్తికతను ఉండదే. ఆల్ ఆర్ ఈక్వల్. ఆడైనా వీడైనా వీడైనా ఎవడైనా ఒకటి. వాళ్ళకి అందరూ మనుషులే, ఆల్ ఆర్ హ్యూమన్స్. అలాగే న్యాయం, సమానత్వం, సోషల్ జస్టిస్ అంటాం. న్యాయం, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్లుగా న్యాయమే ఏదైతే న్యాయబద్ధంగా, సమానత్వంతో, సోషల్ జస్టిస్తో ఉంటుంది. ఇంకా హ్యూమనస్ ఏముంది? సహనం. ప్రేమ అన్నప్పుడు సహనం ఉంటుందిగా, తప్పకుండా సహనం ఉంటుంది. అది హ్యూమన్. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ఉంటుంది. తప్పైతే ఒకళ్ళు తప్పు చేసి వాళ్ళు తప్పు మాట్లాడతారనుకో, వాళ్ళు సహనంతో, బాబు నువ్వు చెప్పే దాంట్లో ఇది సరిగా లేదు, నువ్వు ఇలా ఆలోచించు, నువ్వు అలా ఇలా ఆలోచించు. మనం న్యాయంగా దాంట్లో మరి న్యాయం అంటున్నాం కదా మనం.
హ్యూమన్ దీంట్లో నిజము, సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి, మరి సామాజిక న్యాయం ఉండాలి. అలాంటప్పుడు ఆ దృష్టితో చూసినప్పుడు తప్పు కదా, ఆలోచించు అని అంటాడు. అంతేగాని అసహనం ఉండదు, సహనం ఉంటుంది. ఇక్కడ ఆసుగులా తిడతారు, దుర్మార్గుడా, దుష్టుడా అంటారు. సహనం హ్యూమన్ వాల్యూస్లో, మానవీయ విలువల్లో సహనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరే అందరూ అలా రీకులకి అసహనం ఎందుకు, దేనికోసం? చూడు ఘోరగా చెప్పింది, నాస్తికత్వం ద్వారానే మానవత్వం అన్నది ఎంత కరెక్ట్గా ఘోరగా చెప్పిన దాంట్లో ఇవన్నీ చూస్తుంటే నిజమే ఆరోగ్యం వస్తుంది. అలా కరుణ, ఇతరులతో కలిసి మంచి పనులు చేయడం, కరుణతో ఎదుటి ఎంపతి, ఎయిటి వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళని ఎలా చేద్దాం ఏంటి అంటే అదే పొజిషన్లో నీవు ఉంటే ఎలా ఉంటాను, ఆ బాధ నాకు వస్తే ఎలా ఉంటుంది, ఆలోచన కరుణతో ఉంటాడు. అంతే జారి కాదు. అసలు ఆ ప్రాబ్లం వాడికి ఎందుకు రావాలి, నువ్వు అదే నాకు వస్తే నేను బాధపడినా అంతే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఆరంగమంటాడు. సహకారం ఉంటుంది, ఒకళ్ళొకటి సహకరించుకోవడం ఉంటుంది. ఒక్కొక్కవాడికి ఒకళ్ళవాడికి సహకరించుకోడు, ఒక మతవాడికి మతవాడు. ఇంకేంటండి నాస్తికత్వంలో మంచితనం నాకు అర్థం కాదు. నాస్తికత్వంలో తప్పే ఉంది, ఆస్తికత్వం గొప్పే ఉంది. అడిగేది అంటే బాధ్యత, సహకారం బాధ్యత, తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం. వీటితో అసలు చెప్పండి, ఇప్పుడు చెప్పిన వాడినట్లో అసలు ఇదేమిటి, దేవుడితో పని ఏంటి? మనిషి హాయిగా బతకడానికి దేవుడితో పని ఏంటి? ప్రేమగా ఉండడానికి, సహనంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, నీతిగా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి, వీటికి దేవుడితో పని ఏంటి అసలు? మరి ఇవన్నీ దేవుడితో సంబంధం లేదు. కానీ సమాజం అంతా మానవత్వంతో ఉంటుంది. మా నాస్తికత్వం గ్రేట్ ఎందుకు, మానవత్వం ఎందుకు ఉండదు? ఘోరగా చెప్పినదే నాస్తికత్వంతోనే మానవత్వం, ఆస్తికత్వంలో మానవత్వం ఎవరిని వెని ఉండవు, ఎందుకు ఒకరికి ఉండే. అంచేత ఆస్తికత్వంలో మానవత్వం నిజంగా ఉండాల్సింది ఉండదు. ఎందుకంటే మనుషులు ద్వేషించుకుంటారు, ఒకళ్ళ మధ్య సరైన ప్రేమ ఉండదు, కరుణ ఉండదు, దయ ఉండదు. వాళ్ళ వరకే లిమిటెడ్. ఆ కులం వాళ్ళ మధ్య, ఆ మతం వాళ్ళ మధ్య, ఆ జాతుల మధ్య ఉంటుంది. నాస్తికత్వంలో విశాలం, ఆల్ ఆర్ హ్యూమన్స్, మానవులంతా ఒకటే, ఆల్ ఆర్ హ్యూమన్స్. ఘోరగా ఎంత నాస్తికత్వాన్ని ఎంత తగ్గ చెప్పారు. మానవత్వం నాస్తికం ద్వారా వస్తుందా, ఆస్తికం ద్వారా వస్తుందా? మానవం నిలిపేది అది. అంటే నాస్తికత్వానికి సంబంధించిన సామాజిక నిర్మాణంలో దేవునితో కాకుండా ఎంపతి, రీజన్ మీద రీజన్. ఏదో సమస్య ఉందనుకో, ఏదైనా ఉందనుకో, అదే ఆస్తులు అంటే కర్మ అని వదిలేస్తాడు. వాడు బాధపడుతాడు కూడా, కర్మ ఏం తప్పు, పూర్వజం ఏం తప్పు చేశాడో, లేదు దేవుడు వాడి మీద దయలేదన్నమాట, ఎందుకు లేదో ఏదో చేస్తుంటాడు, దేవుడికి ఏం దయలేదంటాడు. కానీ ఇక్కడ రీజనింగ్, నేనే ఆ పొజిషన్లో ఉంటే నాకే బాధ వస్తే నేను ఎలా ఆలోచిస్తాను, అలా వాడి గురించి ఎలాగ ఆలోచించాలి, వాడి గురించి ఆలోచించాలి. వాడు మేము నా తోటి మనిషి. రెండోది దేవుడి మీద తోసాను కాదు, బాధ్యతని, బాధ్యత తనవి పెట్టుకుంటాడు. పెట్టుకుని ఏం చేస్తాడు, రీజనింగ్తో, తర్కంతో, లాజిక్తో, ఎందుకు ఏమిటి అని కార్యకారణ సంబంధంతో దాన్ని పరిష్కరించడానికి నాస్తికుడు కృషి చేస్తాడు. వాడు దేవుడు లేదురా, దెయ్యం లేదురా, వాడు దుర్మార్గుడురా అని ఆస్తికుడు అన్నా అంటే, వాడు మానవత్వం ఉండదంటే, నా ఆస్తిని యొక్క మంచితనాన్ని ఓర్వలేక మాట్లాడే మాటలు ఇవి. ఓర్వలేక సమాజంలో ఇంతవరకు ఏ ఒక్క నాస్తికుడు ఏ ఆస్తికుడిని చంపల. నాస్తికుల్ని బాధ పెట్టింది, చంపింది ఎవరంటే ఆస్తికుడు. ఎందుకని నాస్తికుడు ఆస్తికులనైనా, ఇంకో జాతి వాళ్ళనైనా, ఇంకో మతం వాడినైనా మానవులంతా ఒకటేదిగా చూస్తాడు. ఆస్తికుడు కూడా తన తోటి మనిషిగా చూస్తాడు.
ఎందుకు మానవులంతా ఒకటి అంటాడు కనుక. కానీ నాస్తికులు ఇలా అనుకుంటే నాస్తికుల్ని దుర్మార్గులు దుష్టులు అంటూ వేరుగా చూస్తారు. తీసుకో హిస్టరీ, ఎంతమందిని నాస్తికుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఆస్తులు. దేనికి మరి ఆ ఆస్తికుల్ని ఎవరిని ఎందుకు పెట్టలే? కారణం మానవత్వం. మానవులంతా ఒక్కటే అని భావం ఉండబెట్టాలి చేసినమాట. అంటే నాస్తికులు బాధలో ఉన్నవాడిని చూసి వాడి కర్మ దురదృష్టం అని ఊరుకోడు, ఎవడు బాధించడు. ఎంపతి, ఎందుకంటే నాస్తికుల్లో ఆ రకమైన విభేదాలు ఉండవు. బయటవాడు వర్త ఇంకో కులం వాడు, ఇంకో మతం వాడు, ఇంకో జాతి వాడు, ఇంకో వర్ణం వాడు, ఇంకో దేశం వాడు, అదే ఉండదు. అందరూ ఒకటే. వాళ్ళు సహజ సిద్ధంగా అంటే ఎంపతి సానుభూతి కాదు, సహానుభూతిని, ఎంపతిని సహానుభూతి, తన మనసులో ఉండే అనుభూతి, సహానుభూతి అంటారు. ఎంపతిని తెలుగులో సహానుభూతి. సానుభూతి వేరు, సానుభూతి జాలి. సహానుభూతి అంటే ఎంపతితో వాడు అతని బాధ అర్థం చేసుకుంటాడు. రీజనింగ్తో అతని సమస్యల్ని విశ్లేషిస్తాడు. గోరాకి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంచేత నా ఆస్తువులాగా దేవుడు క్షమించడనే భయంతో కాకుండా సామాజిక బాధ్యతగా మానవత్వంతో నాస్తికుడు ఆదుకుంటాడు. అక్కడేదో దేవుడి కోసం కదా కాదు, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దిస్ ఈజ్ మై డ్యూటీ అనుకుంటాడు నాస్తికుడు. ఒక మనిషిగా ఇది నా బాధ్యత అనుకుంటాడు. ఆస్తికుడు నా మతం వాడు కాదు, నా కులం వాడు కాదు, నా జాతి వాడు కాదు, నా వర్ణం వాడు కాదు అనే మనిషిని. మానవత్వం ఎవరిలో ఉంది? నాస్తికుల్లో ఉందా, ఆస్తికుల్లో ఉందా? ఎంత చక్కగా చెప్పారు ఘోరగా చూడు, ఎంత చక్కగాను. మంచిగా ఉండటానికి దేవుడు శిక్షిస్తాడు అనే భయంతో ఆస్తికుడు వేస్తాడు. కానీ నాసుడు నిజమైన బాధ్యతగా తీసుకుంది. అక్కడేంది మంచిగా ఉండాలంటే అమ్మో నేను సరిగా ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడు అని ఏదో అలా తీస్తాడు. కొంత చేస్తారు, కొంత ఆశకులు చేస్తారు. దేవుడు శిక్ష మనం సరిగ్గా చేయకపోతే దేవుడు శిక్షిస్తాడని భయంతో కాదు. నాసుడిది మాత్రం తన బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ మై డ్యూటీ అనుకుంటాడు నాస్తికుడు. అంచేత అదేదో అనుకో దేవుడికో పిలిచే భయం కదా. అంతే నాస్తికత్వంలో ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈక్వాలిటీ, అందరు సమానంగా కావాలి. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, నాకు ఏది కావాలనుకుంటున్నానో అది నీకు కూడా కావాలి. ఆల్ ఆర్ ఈక్వల్. హ్యూమన్ రైట్స్కి అత్యంత ప్రాధాన్యత నాస్తికత్వంలో ఉంటుంది. హ్యూమన్ రైట్స్ అందరూ మనం మొత్తం హ్యూమన్ రైట్స్ అని మాట్లాడతారు. కానీ మళ్ళీ అక్కడ వాడు వేరే కులం వాడు, వేరే మతం వాడు, వేరే జాతి వాడు, వేరే దేశం వాడు అని చూస్తాడు. అసలు మనం అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, అందరికీ ఈ హ్యూమన్ రైట్స్. అది నాస్తికత్వం ద్వారా. ఈ హ్యూమన్ రైట్స్కి ఏదైనా హ్యూమన్ రైట్స్ కోసం ఎవరైనా పోరాడుతుంటే వాళ్ళు నాస్తిక చైతన్యం ఉండాలి. సరైన హ్యూమన్ రైట్స్ కోసం ఎవడైనా బాగా పోరాడాడంటే వాళ్ళు నాస్తిక చైతన్యం ఉందన్నమాట. అక్కడ దేవుడు అప్రధానం అయిపోతాడు. ఎంత మేరకు నాస్తిక చైతన్యం వస్తుందో అంత మేరకు మానవత్వం ఉంటుంది. ఎంత మేరకు నాస్తిక చైతన్యం ఉంటుందో అంత మేరకు మానవ హక్కులు ఆచరణలో పెట్టబడతాయి. అంచేత దానివల్ల జాతి, మతం, కులం, లింగం, వర్ణం సంబంధం లేకుండా సమానంగా గౌరవించడం, స్వేచ్ఛ ఇవ్వడం, ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం అంతా కూడా హ్యూమన్ రైట్స్ ద్వారా వస్తుంది. అలాగే శాస్త్ర విజ్ఞానం, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. అదే ఇదే ఆసక్తితో అయితే
అంతా దేవుని సృష్టి. ఇంక సైన్స్ ఏమిటి అక్కడ? ఇది ఎందుకు ఇలా ఉంది? దేవుని మాయ, అంతే ఆశ్చర్యం. ఇలా ఎందుకని జరిగింది? దేవుడు యొక్క విల్లు. నో, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఏమిటి అయింది, ఇది ఎందుకు ఇలా ఉంది అంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్తో, సైంటిఫిక్ టెంపర్తో, సైంటిఫిక్ అనాలిసిస్తో నాస్తికత్వం ముందుకు వెళ్తుంది. అంటే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అనేది నాస్తికత్వంలో అత్యంత ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడంతో మానవీయ కోణంలో సమస్యను చూడడం ఉంటుంది. దాంతో ఎప్పుడైతే మానవీయ కోణం చూస్తాకో ఈ రోజున ఎడ్యుకేషన్ చక్కగా అభివృద్ధి చెందిన, మెడికల్గా వైద్యం అభివృద్ధి చెందిన, సాంకేతిక టెక్నాలజీ ముందుకు అడ్వాన్స్ అయిన, సామాజిక సంస్కరణలు ఇచ్చిన, అభివృద్ధి ప్రోగ్రెస్ జరుగుతున్న అంతా కూడా దేనివల్ల? సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. దేవుళ్ళో నమ్ముతున్నంతకాలం ఈ సైన్స్ డెవలప్మెంట్ లేదు. ఎప్పుడైతే దేవుళ్ళో నమ్మకం తగ్గి నాస్తిక చైతన్యం వచ్చిందో సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చింది, సైంటిస్టులో పెంపొందారు. మొట్టమొదటి రోజుల్లో సైంటిస్టుల్ని అణిచివేసే, చంపేశారు. హ్యూమన్ సైన్స్, మానవ మనిషికి సంబంధించినటువంటి సైన్స్ తెలుసుకోవాల్సి వచ్చాడు. మనిషికి వాడికి శరీర శాస్త్రం తెలియాలి. అసలు ఏమి రోగం ఎందుకు వస్తున్నాయి ఏంటి తెలుసుకోవాలంటే ఒక హ్యూమన్ బాడీ స్టేట్ ఎలా ఉంటుంది, అసలు శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ వ్యాధులు ఏమవుతుంది తెలియాలంటే మనిషి కోసి పరిశీలిస్తే కానీ తెలియదు. అంటే ఈ రోజు ఇంత మెడికల్ సైన్స్ నువ్వు నేను మనందరం అనుభవిస్తున్నామంటే మొదటి రోజుల్లో అప్పుడు ఎవరికైతే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ తపన ఉందో అర్ధరాత్రి ఆ చీకట్లో, అమావాస్య అర్ధరాత్రి ఆ చీకటి శ్మశానంలోకి వెళ్ళి పాతని శవాలని తవ్వుకుని తీసుకొచ్చి గుడిసెల్లో ఆముద బుద్ధి దీపాలు పెట్టుకుని అక్కడ శవాలను కోసి పరీక్షిస్తారు. ఏంటి హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది. మాలు ఒప్పుకోలేదు. దేవుడి యొక్క నిర్మాణమైన శరీరాన్ని కోయడానికి మానవ మాత్రానికి హక్కు లేదు. సైన్స్కి ఈ రోజున ఏ అనుభవిస్తామో దీని వెనకాల సైంటిస్టులు పడ్డ వేదన, బాధ ఇంత అంత కాదు. ఇది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలుసుకోండి. ఏదైనా సరే ప్రతి సైంటిస్టు కూడా ఎంతో మొట్టమొదటి రోజుల్లో, బిగినింగ్ డేస్లో చెప్పలేనంత వ్యతిరేకత ఆస్తికుల నుంచి ఎదుర్కొన్నాడు. ఆయన సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఉండేది కల్లా దైవభావాన్ని పక్కన పెట్టి మానవీయ దృక్పథాన్ని పెంపొందించుకుని మనిషి కోసం, మనిషి సంక్షేమం కోసం, మనిషి క్షేమం కోసం ఇన్ని బాధలు పడ్డారు. అది మన అంశం. నాస్తికత్వంతో మానవత్వం ద్వారానే అంచేత ఏదైనా సరే సమాజంలో మానవ విలువలు రావాలన్నా భయంతో కాదు, ప్రేమతో జీవనం. దేవుడి భయంతో చేసే నీతిలో కపడం ఉంటుంది చాలామందిలో. కపడం ఊరికి పైకి దేవుడు ఏమిటంటారు, మనం చూస్తున్న దేవాలయాల్లో ఎంత మోసాలు జరుగుతున్నాయో, ధర్మకథలు ఎంత చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. కానీ నాస్తికత్వం మనిషిని భయం లేకుండా ప్రేమతో, సహజత్వంతో, నిజాయితీతో జీవించేలా చేస్తుంది. ఇలా భయం కాకుండా దయా, తర్కం, ప్రేమ ఆధారంగా ఉన్న సమాజం నిజమైన మానవత్వంతో కూడిన సమాజం అవుతుంది. అదే నాస్తికత్వంతో నిర్మాణమైన సమాజం. నాస్తికత్వం ఆచరించే వ్యక్తుల తీరు, అదే నాస్తికత్వం, అదే సమాజంలో మానవత్వాన్ని పెంచుతుంది. నాస్తికత్వం ద్వారానే మానవత్వం పెంపొందుతుంది అని కోరగా చెప్పింది 100% నిజం. ఇప్పుడు అర్థం ఏమిటాను అంచేత ఆస్తికత్వం వల్ల కాదు, నాస్తికత్వం ద్వారానే సరైనటి నిజమైనటి మానవత్వం పెంపొందుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు?
ప్రమీల 20వ శతాబ్దంలో నాస్తికత్వానికి ఒక ప్రత్యేకమైన ఒక తార్కిక సిద్ధాంతాన్ని యూరోప్లో ఇచ్చినటువంటి రిచర్డ్ డాకిన్స్ ఆయన గురించి తెలుసుకున్నాం. ఈ రిచర్డ్ డాకిన్స్ నాస్తికతకు సైంటిఫిక్ ఒక రూపాన్ని, సైంటిఫిక్గా నాస్తికత్వాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాస్తికత్వం అనే మామూలుగా ఏదో తత్వపరంగా చెప్పేవాడు ఉంటారు. ఈయన సైంటిఫిక్గా ప్రతిపాదించాడు. నేను సైన్స్ రూపేణా నాస్తికత్వం అంటే ఏమిటో చెప్తా అని చెప్పి అలా మిలియన్స్ ఆఫ్ ఆ యూరోపియన్స్ని వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొంతమంది తర్కబద్ధంగా చెబుతారు, కొంతమంది సోషల్ యాంగిల్లో చెబుతారు, కొంతమంది ఫిలసాఫిక్గా చెబుతారు. ఈయన సైంటిఫిక్గా నాస్తికత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ప్రత్యేకత రిచర్డ్ డాకిన్స్ సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అంచేత నాస్తికతకి శాస్త్రీయ రూపం ఇచ్చిన మహానుభావుడు రిచర్డ్ డాకిన్స్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాస్తికత్వం అంటే ఏమిటి, దేవుడు ఎందుకు లేడు, దేవుడితో సంబంధం ఎందుకు లేదు, ఈ విషయాన్ని చేశాడు. ప్రపంచంలో మానవ మేధస్సుని శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లించిన ప్రముఖ నాస్తికుడు, తత్వవేత్త, జీవశాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్. ఈయన రిచర్డ్ డాకిన్స్ అన్నమాట. ఆయన ఏమంటారంటే ఆయన మతం, దేవుడు, మూఢనమ్మకాలపై ఆయన సైంటిఫిక్గా ధైర్యంగా విమర్శలు చేశాడు. చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్గా తర్కబద్ధంగా లాజిక్గా ఆలోచనలు ప్రయాణించాడు. అదండి నేను చెబుతాను ఇలాగా, ఈ రకంగా దేవుడు అబద్ధము, దేవుడు లేడు సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడు. తర్కబద్ధంగా చెప్పడం అంటారు, ఇంకో యాంగిల్ చెప్పారు, ఒక్కొక్కరు ఒక యాంగిల్లో. ఈయనంత సైన్స్ ఈయన జీవశాస్త్రవేత్త. ఆ జీవశాస్త్ర వైపు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఆయన రచనలు నాస్తికతని కేవలం దేవుని నిరాకరణే కాకుండా శాస్త్ర సత్యంపై ఆధారపడి ఉన్న మానవతాతత్వంగా పరిచయం చేశాడు. సైంటిఫిక్ యాంగిల్లో ఆయన చెప్పుడు వెళ్ళాడు. కొంతమంది చెప్పే కదా సోషల్ యాంగిల్లో చెప్తారు, కొంతమంది లాజిక్ యాంగిల్లో చెప్తారు, కొంతమంది తర్కబద్ధంగా, కొంతమంది ఏమో సామాజిక కోణంలో చెప్తారు నాస్తికత్వాన్ని, రకరకాలుగా. ఈయన ఏం చేశాడంటే జీవశాస్త్రబద్ధంగా ఆయన నాస్తికత్వాన్ని విశ్లేషణ ఇచ్చాడు. ఆస్తికత్వాన్ని కొట్టిపారేశాడు, నాస్తికత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రిచర్డ్ డాకిన్స్ 1941లో, అందుకని 20వ శతాబ్దం మనిషి, 1941 మార్చి 26న కెన్యాలోని నైరోబీలో జన్మించారు. కెన్యా నైరోబీలో. చిన్నప్పటి నుండి ఆయనకి ప్రకృతి, జీవం, విశ్వం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ నేచర్ ఏంటి, ఈ జీవాలు ఏంటి, ఈ జంతువులు ఏంటి, ఇవన్నీ వీటికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆయన తర్వాత ఆక్స్ఫర్డ్ బ్రిటన్లో, ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం మీద అంటే జువాలజీలో ఉన్నత విద్య అభ్యసించి పిహెచ్డి పొందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందాడు. అంటే ఆక్స్ఫర్డ్లో సాధారణంగా చాలా ఎంతో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డి పొందాడు. అంత ఇది అనమాట, చాలా చురుగేవాడు. ఆయనకున్న దీనికి నాలెడ్జ్కి ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలాస్ టెన్బెర్గ్ అనే ఆయన చాలా సహకరించాడు. ఈయన ఒక పక్క వీటన్ని గురించి సైంటిఫిక్గా ఎథిస్ట్ పాయింట్ వెళ్ళడానికి ఆయన గురువు కూడా ఉపయోగించాడు. ఆయన ప్రేరణతో జీవ ఎవల్యూషన్ పైన లోతైన పరిశోధన ప్రారంభించారు. మన డార్విన్ని మనం చెబుతాం,
జీవ పరిణామాన్ని డార్విన్ చెప్పుకుంటాం. ఆడగా ఈయన కూడా డార్విన్ ఏ విధంగా జీవ పరిణామంలో చెప్పుకుంటూ వచ్చి ఎవల్యూషన్ చెప్పుడు వచ్చాడు, ఈయన కూడా ఆ ఎవల్యూషన్ యాంగిల్లోంచి ఆస్తికత్వాన్ని దెబ్బకొట్టి నాస్తికత్వాన్ని ప్రతిపాదించాడు. ఆ యాంగిల్ అన్నమాట. ఆయన ఆ రంగా తీసుకుని వచ్చి చేశాడు. 1976లో ఆయన రాసిన ది సెల్ఫిష్ జీన్ అనే ఒక పుస్తకం రాశారు. ఎప్పుడు 1976లో సెల్ఫిష్ జీన్ అని. అది ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే దాని ద్వారా అసలు సృష్టి దేవుడి ద్వారా రాలేదు, అతను దేవుడి ఎగ్జిస్టెన్స్ లేదు, మనిషి జీవితానికి ఆయన దేవుడు అనేది ఒకటి ఆ భావం మాత్రమే. ఆయన ఆ యాంగిల్స్ కొట్టాడు ఆ పుస్తకంలో. ఈ పుస్తకంలో ఆయన మనుషులు జంతువులు చేసే ప్రతి చర్య వెనుక ఉన్న ప్రధాన శక్తి జీన్ అని వివరించారు. మనం ఏదైనా చేస్తుంటే వెనకాల జీనే కారణం, జీన్ ఉంది, జన్యువులు కారణం. జీవులు తమ జీన్లని అంటే జన్యువులని తరతరాల కొనసాగించుకోవడమే జీవన ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆయన సైంటిఫిక్గా చాలా ఆయన జెనెటిక్గా చాలా చెప్పుకుని వచ్చాడు అన్నమాట. ఈ జన్యువుల్ని ఆయన చెప్తారు, ఈ చిన్న చిన్న జంతువులుగా ఈ జీవాలన్నీ కూడా వాటిలో ఉన్న జన్యువుల్ని నిలబెట్టుకోవడానికి అవి ఎంతో కృషి చేస్తూ వచ్చాయి. అంటే వాటిని అలా నిలబెట్టుకు ప్రతి జీవి కూడా తనలో ఉన్న జన్యువులని కాపాడుకోవడం కోసం అవి స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్, తమ జన్యువులు వాడి యొక్క రూపురేఖ కోసం కానీ వాడి ఎగ్జిస్టెన్స్ కోసం కానీ తనలో ఏ జన్యువులు అయితే ప్రత్యేకంగా ఉన్నాయో వాటిని కాపాడు కోసం ప్రతి జీవి పోరాడుతూ వచ్చింది. అవి పోరాడుతూ రావడం వల్లనే ఆ జన్యువులు పోరాడుతూ రావడాన్ని చివరికి మనిషికి కూడా, మరి మనిషి జీవి కదా, మనిషి కూడా ఈ రోజు వాటన్నిటి పరిణామమే మనిషి ఈరోజు ఈ రంగా ఇలా ఉండడానికి కారణం. అంతే దేవుడు కాదు, దేవుడంగా కాదు, ప్రతి జీవి తన జన్యువుల్ని అలా కాపాడుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ డెవలప్ చేసుకుంటూ రాబట్టి ఇలా అయింది. కానీ దేవుడు ఏమీ వీళ్ళని సృష్టించలేదు అని ఆయన చెప్పారు. ఈ భావన జీవశాస్త్రాన్ని మాత్రమే కాకుండా మానవ ప్రవర్తన కూడా కొత్త కోణంలో అర్థం చేసుకునేలాగా చేసింది. నాస్తికత్వం దేవునిపై దుఃఖం ఆయన ఎలా వచ్చిందంటే, డాకిన్స్ ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం కొత్త ఊపిరి నింపిన వ్యక్తి. ఆయన యాంగిల్లో నాస్తికత్వం కొత్త ఊపిరి ఇచ్చాడు నాస్తికత్వానికి. 2006లో ఆయన రాసిన ది గాడ్ డెల్యూజన్స్. డెల్యూజన్ అంటే భ్రమ భ్రాంతి. దేవుడు భ్రమ భ్రాంతి, దేవుడు అనేది లేదు, మన భ్రమ మన భ్రాంతి. అంచేత ది గాడ్ డెల్యూషన్ పుస్తకం అత్యంత ప్రభావవంతమైన నాస్తిక గ్రంథంగా నిలిచింది. ఆ నాస్తికత్వాన్ని ఆ యాంగిల్లో అప్పుడు ఏ యాంగిల్లో చేసాడంతా ది గాడ్ డెల్యూషన్, దేవుడు అనేది ఒక భ్రమ భ్రాంతి ఆయన రాసింది. అని దేవుడు లేదండి, దేవుడు ఒక భ్రమ భ్రాంతి. అంటే ఎవరు ఒక్కొక్క యాంగిల్ ప్రపంచవ్యాప్తంగా ఎథిస్టులు ఏ రంగా ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చారు, ఒక్కొక్క యాంగిల్లో ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చారు. ఈ పుస్తకంలో ఆయన దేవుడైన ఆలోచన మానవ మేధస్సు సృష్టించిన ఒక భ్రమ అని పేర్కొన్నాడు. మానవ మేధస్సు, మనిషి అతని ఆలోచనలతో అది దేవుడు సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించాల, మనిషే దేవుడు సృష్టించాడు చెప్పి. అదేనా, దేవుడు మనిషిని సృష్టించలేదు, మనిషే దేవుడిని సృష్టించాడు. దేవుడి ద్వారా మనిషి సృష్టింపబడలేదు, మనిషి ద్వారానే దేవుడు సృష్టింపబడ్డాడు. అది కేవలం భావము, దేవుడు అనేది ఒక భావము. అందుకని ఆయన రాసిన పుస్తకం ది గాడ్ డెల్యూషన్ అనేది రాశాడు. ఆయన వాదన ప్రకారం విశ్వం సృష్టికి దేవుడు అవసరం లేదు. అసలు దేవుడు ఏంటి, అసలు ఊరిని సృష్టించారు. అసలు దేవుడి ఎక్కడ సంబంధం లేదు. అసలు దేవుడితో సంబంధం ఈ సృష్టి దీంటికి అసలు దేవుడితో అసలు ఏమీ సంబంధం లేదు. అసలు దేవుడు లేడు, అసలు సంబంధం లేదు.
ప్రకృతి నియమాలే విశ్వాన్ని నియంత్రిస్తున్నాయి. ఆయన తేల్చింది అంటే దేవుడు ఎంత నడపట్లేదు, ఈ విశ్వాన్ని ఏమి నడపట్ల, ఈ సృష్టిని ఏమి దేవుడు నడిపించలే, కేవలం ప్రకృతి నియమాలే విశ్వాన్ని నియంత్రిస్తున్నాయి. అదండి. అది దేవుడి ద్వారా ఏం జరగలే. ఈ నేచర్ అంతా ఎలా ఉంది, అలా ఉంది, దేవుని సృష్టి కాదు, పావుడు కాదు, ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతుంది. దేవుడితో ఏ సమయం దేవుడు లేదు, దేవుడు భ్రమాభ్రాంతి అంతే. మతం మనుషుల మధ్య విభేదాలని, భయాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది అని స్పష్టంగా. మతం అనేది రకరకాల హిందూ మతం ఉంది, మహమ్మదీ మతం ఉంది, క్రిస్టియానిటీ, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి కదా. ఈ మతాలు మనుషుల మధ్య విభేదాలని, భయాన్ని, అజ్ఞానాన్ని పెంచుతాయి. ఆ విషయం ఆయన గట్టి విమర్శలు చేశాడు. కానీ ఇది ఎలాగనేది ఆయన ప్రకారం మానవ సమాజం నిజమైన శాంతి, పురోగతి సాధించాలంటే ఇవన్నీ ఇలా ఈ భక్తి ఇవన్నీ కాదు, రీజనింగ్ కావాలి, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి. అప్పుడే మానవ సమాజం నిజమైన శాంతితో ఉంటుంది. ఆయన పేరు రాశారు. అంటే ఆయన తర్కంగా చెప్పినవన్నీ కలిసి క్లుప్తంగా చెబుతున్నవన్నీ. ఆయన రిచర్డ్ డాకిన్స్ అనే పుస్తకాలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి ది సెల్ఫిష్ జీన్, అది పరిణామ సిద్ధాంతంపై ప్రామాణిక గ్రంథం. అది ఏది ది సెల్ఫిష్ జీన్ అనేది. అలాగే ది బ్లైండ్ వాచ్ మేకర్, దేవుడి సృష్టి సిద్ధాంతాన్ని వ్యతిరేకించే శాస్త్రీయ వాదన. ఇదంతా దైవ సృష్టి అనే దాన్ని కొట్టిపారేయడానికి ఆయన రాసింది సైంటిఫిక్గా చెప్పింది అది. ఇంకా మూల పుస్తకం క్లైంబింగ్ మౌంట్ ఇంపాబుల్, జీవ పరిణామ ప్రక్రియలే ఉన్న అద్భుత తర్కం. అది జీవ పరిణామంతో ఉన్నది చేశారు. ఇక ది గాడ్ డెల్యూషన్, దేవుని ఆలోచన శాస్త్ర విమర్శ ఇంకో పుస్తకం మాట. ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ, ఇది మాత్రం పిల్లలు యువతలో శాస్త్ర స్ఫూర్తిని పెంచే పుస్తకం. పిల్లల్లో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఎలా పెంచాలని అండ్ ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ అని పుస్తకం రాశారు. అలాగే అవుట్ గ్రోయింగ్ గాడ్, యువతకు నాస్తి దృక్పథాన్ని పరిచయం చేసే ఒక యువతకు కూడా అందరూ చిన్న పిల్లల్ని, యువతని, పెద్దవాళ్ళని, అన్ని రకాల వాళ్ళన్నీ ఆయన చూసుకుని దృష్టిలో పెట్టుకుంటూ రకరకాల ఎథిస్టిక్ ఆంగుల పుస్తకాలు రాశాడు ఆయన రిచర్డ్ డాకిన్స్. ఆయన 2006లో ఆయన డాకిన్స్ ఫౌండేషన్ అని రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ ఫర్ రీజన్ అండ్ సైన్స్ అనే సంస్థను స్థాపించాడు 2006లో. ఏం ఫౌండేషన్ స్థాపించాడు? రిచర్డ్ డాకిన్స్, ఆయన పేరు ఫౌండేషన్, రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ ఫర్ రీజన్ అండ్ సైన్స్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తర్కం అంటే రీజన్, శాస్త్రం సైన్స్ మరియు మానవతలు హ్యూమన్ వాల్యూస్ వ్యాప్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈయన ఫౌండేషన్లో ఏంటి వచ్చింది? రీజన్, సైన్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. వాటిని ప్రచురించడం కోసం ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ప్రచారం చేశారు. డాకిన్స్ యొక్క ఉపన్యాసాలు, పుస్తకాలు, ఇంటర్వ్యూలు మిలియన్ల కొద్దీ యువతలో మతం మీద ప్రశ్నించే ధైర్యాన్ని కలిగించాయి. ఎవరైతే చదివారో చూశారో అవన్నీ కూడా దాంతో మిలియన్స్, కోట్లాది మంది యువతలో ధైర్యాన్ని తీసుకొచ్చాయి. ఆయనతో కలిసి క్రిస్టఫర్ హెచెన్స్, సామ్ హారిస్, డానియల్ రిసెంట్ వంటి తత్వవేత్తలు న్యూ ఎథిజం ఉద్యమాన్ని ప్రపంచాన్ని పరిచయం. ఇప్పుడు ఈయన ఇప్పటి కనుక ఇది ఎథిజం గురించి న్యూ ఎథిజం పేరుతో కొత్త నాస్తికత్వం అంతవరకు మామూలుగా నాస్తికత్వం ఇంకో రంగుంటే కాదు, న్యూ ఎథిజం పేరుతో వీళ్ళంతా అక్కడ మీద కలిసి ప్రచారం చేశారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం ఎలా ప్రబలుతుంది. ఆస్తికత్వం మనిషిని మోక్షంలో ఉంచుతుంది, అజ్ఞానంలో ఉంచుతుంది. నాస్తికత్వం
రీజనింగ్తో, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్తో, రీజనింగ్తో, లాజికల్ థింకింగ్తో, క్రిటికల్ థింకింగ్తో మనిషిని విజ్ఞానతలు చేసి చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. అది రిచర్డ్ డాకిన్స్. ఆయన చెప్పిందంటే భక్తి అనేది ఆలోచించగా ఉండడానికి చేసేది. భక్తి అనేది మనిషిలో ఒక మౌఢ్యాన్ని పెంచుతుంది. మనిషి అసలు ఆలోచించకుండా ఉండిపోవడానికి తోడ్పడుతుంది. అంచేత దానికి అందుకనే ఈ భక్తి అనేది మనుషుల్ని మూఢత్వంలో ముంచేందుకు మతం పన్నిన పన్నాగం అన్నాడు ఆయన. భక్తి అనేది దైవభక్తి ఉంది కదా, ఆ దైవభక్తి అనేది మనుషుల్ని మూఢత్వంలో ముంచేందుకు మతం పన్నిన పన్నాగం. ఒక పన్నాగం అది, కుట్రది. అలాగే పిల్లలకు ఏమి ఆలోచించాలని కాకుండా, మీరు ఇలా ఆలోచించండి, ఇది ఆలోచించరా, ఇది ఆలోచించడం కాకుండా ఎలా ఆలోచించాలో నేర్పండి. చాలా కరెక్ట్ ఇది. పిల్లల్ని ఏమి ఆలోచించాలో కాకుండా ఎలా ఆలోచించాలో చెప్పండి. ఎలా ఆలోచించాలో చెప్పినట్లయితే, రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ పెట్టినట్లయితే వాడు తగ్గట్టు డెవలప్. మీరు ఇది ఆలోచించండిరా, అది ఆలోచించండిరా అని కాదు, ఎలా ఆలోచించాలి, దేని సరే క్రిటికల్ థింకింగ్తో, రీజనింగ్తో ఎలా ఆలోచించాలో చెప్పారు. అది చాలా చాలా దగ్గర చెప్పాడు. అంచేత రిచర్డ్ డాకిన్స్ నాస్తికతకు శాస్త్రీయత అంటే రీజనింగ్ అనేది ఆధారం అని, మానవతా దిశ అలాగే తర్కబద్ధమైన శక్తి ఇచ్చిన ఆధునిక యుగ తత్వవేత్త. ఆయన జీవితం, రచనలు మానవజాతికి ఒక గొప్ప సందేశం ఇచ్చాయి. భయం కాదు, తర్కం, శాస్త్రం మరి ప్రేమతో జీవించండి అని ఆయన సందేశించాడు. ఇది రిచర్డ్ డాకిన్స్. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నాస్తికత్వం వస్తూ ఉంది. అందుకని రాబోయే యుగం నాస్తికత్వానిదే. ఒకసారి నాస్తికుడిగా వాడు ఆలోచన మొదలయ్యిందా వాడికి ఆలోచిస్తే ఆస్తికుడిగా ఉండలేడు. అది గుర్తుంచుకోండి. మూఢంగా ఉన్నంతకాలమే ఆడు ఆస్తిగా ఉంటాడు. ఒక్కసారి వాడు ఆలోచిస్తే చాలు, ఇక అంతే, ఆస్తికత్వం సంఖ్యల నుంచి బయటపడతాడు, సంఖ్యలను తెంచుకుంటాడు వాడు. మనిషిని భక్తి అనేది ఒక మూఢత్వంలో పడేసి ఉంచుతుంది, బుర్రను ఉపయోగించకుండా. ఎప్పుడైతే బుర్ర ఉపయోగిస్తాడో ఆస్తికత్వంలో ఎంత అవకతవకలు ఉన్నాయి, అర్థం లేని ఉన్నాయి అని తెలుస్తున్నమాట. ఈ రకంగా రిచర్డ్ డాకిన్స్ నాస్తికత్వానికి ఆధునికంలో సైంటిఫిక్గా ఆయన ఒక రకంగా చేసి దేవుడి గురించి, ఈ సృష్టి గురించి, ఈ పరిణామం గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చానమ్మా. ఇది డాక్టర్ గారు, ఆస్తికులు అన్నిటికీ దేవుడిపైనే భారమని, ఆయన కృపలేనిదే ఏమీ జరగదని అంటుంటారు. అసలు ఈ దైవ నమ్మిక మూలంగా ఒరిగేది ఏంటంటారు? ప్రేమిల దైవ నమ్మికతో ఒరిగేది ఏమీ లేదు. దైవ నమ్మికల్లో జరిగేదంతా ముప్పే, నష్టమే. ఆ నష్టం ఇంత అంత కూడా కాదు. దేవుళ్ళు నమ్మడం వల్ల లాభం కంటే ఈ సమాజానికి, ఈ మానవులకి కలిగే నష్టం చాలా ఎక్కువ. అది అర్థం చేసి ప్రతివాడు. దేవుళ్ళు నమ్మకం ఈ సమాజ పురోగతికి, సమాజ సంక్షేమానికి ఎంతో నష్టం చేస్తుంది. కొన్ని ఆలోచన ఉండదు. అంచేత దీనిపై ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. మా సమాజంలో రకరకాలైన మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎన్నో చెప్పలేని మూఢనమ్మకాలు ఉన్నాయి. అవన్నీ నిజాలకు చాలా పడుతున్నాయి. తలా తోక ఉండదు. ఈ నమ్మకాలను అయ్యే ఆస్తిక సమాజంలో ఉన్నటువంటి అనేక దేవుడితో సంబంధించి ఈ ఆచారాలతో, సాంప్రదాయాలకి ఎన్నో నమ్మకాలు చూసావా, వాటి తలా తోకలేదు. ప్రశ్నిస్తే దేనికి సమాధానం ఉండదు. తలా తోక లేని నమ్మకాలు. దేవుడు అనేవాడు అసలు లేనే లేడు. కానీ దేవుడి మీద, దైవ శక్తి మీద, దైవ మహిమ మీద
ఎన్నో విశ్వాసాలు, ఎన్నో సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. అసలు లేనే లేడు కదా. ఒక అబద్ధం మీద ఎన్ని వచ్చాయంటే ఎన్ని కాదు. స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, అతీంద్ర శక్తులు, మంత్రాలు, మహిమలు, ఇలా ఎన్నో. అసలు దేవుడే లేనప్పుడు, దైవశక్తే లేనప్పుడు వాడికి అసలు అర్థం లేదు. వీడికి అసలు దేవుడే లేడు, స్వర్గం లేదు, నరకం లేదు, పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, కర్మ లేదు, దురద, బ్రహ్మరాత్రి లేదు, ఏమీ లేదు. లేకుండా వాటి మీద ఎన్ని కథలో, ఎన్ని నమ్మకాలో, ఎంత అబద్ధాల మీద ఆస్తి సమాజం ఉంది. అబద్ధాల మీద. అందువనే ఈ ఆస్తిక సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి. మనుషుల్లో అలా నా కర్మ, నా దురదృష్టం అని అలా దేవుళ్ళ నమ్మకంతో ఎప్పటికైనా దేవుడు తెలుస్తూ ఉంటాడు. అలా పడుంటున్నాడు. ఒక పేదవాడు పడి ఉన్నాడు, ఒక అంటరాని వాడు పడి ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. మానవత్వం ఏమైపోతున్నా అర్థం కావట్లేదు. కేవలం దైవ నమ్మిక, అర్థం పర్థం లేని దేవుడి నమ్మకం వల్ల ఈ రంగా జరుగుతాయి. ఈ భావాలన్నీ, దేవుడితో ఉన్న భావాలన్నీ అబద్ధాల పుట్ట. అది తెలుసుకోవాల్సింది. అసలు దేవుడు సర్వశక్తివంతుడు అయినట్లయితే తెలుసుకుందాం. శివుడి సర్వశక్తివంతుడు, సర్వదయమయుడు, సర్వవ్యాప్తము అని అంటారు కదా. మరి దేవుడే సర్వశక్తివంతుడు అయినట్లయితే ఈ జీవులన్నీ దేవుడే సృష్టిస్తే, దేవుడే మనిషి సృష్టికి కారణమైతే ఇన్ని రకాల మనుషులు ఎందుకున్నారు? ఎందుకని అందరిని సమానం చేయాలి కదా. ఒకళ్ళని పేదవాళ్ళకి, వాళ్ళకి ధనికుడిగా, వాళ్ళు బాధపడే వాళ్ళకి, వాళ్ళు సుఖం ఉండేవాళ్ళగా ఎందుకు చేయాలి? మనుషులు దేవుడే కదా. సర్వదయామయుడు, సర్వశక్తివంతుడు, దయామయుడు. మరి ఈ లోకంలో ఎందుకు ఇంతమంది బాధలతో పడేవాళ్ళని, వ్యాధులతో పడేవాళ్ళని, చచ్చేవాళ్ళని పెడుతున్నాడు? అంతేగా. ఇంకే సర్వశక్తివంతుడు, శాశ్వతం. దేవుడే సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు. దయామయుడు ఇలాంటివి ఈ రకం మనుషులు ఎందుకు సృష్టించే, బాధపడి ఎందుకు చేశాడు? ఆ దేవుడే దయామయుడైతే, కరుణామయుడు అయితే అసలు సృష్టించిన వాడు ఎంత క్రూరులుగా ఎందుకు తయారవుతున్నారు? మరి మనుషులు మనిషికి మంచిగా ఉంటారు కదా. ఇక హత్యలు చేసేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు, మనుషులు ఎంతో బాధ పెట్టేవాళ్ళు మనుషులు ఉన్నారు. మరి దయామయుడైతే ఇలా క్రూరులు ఎందుకు సృష్టించారు? వాడు ఎందుకు ఇంతమంది క్రూరులు ఉన్నారు సమాజంలో? ఇంత హింస చేసేవాడు ఎందుకున్నారు? మనుషుల్ని ఎంత హీనంగా చూసేవాడు ఎందుకున్నారు? మరొకటి సర్వశక్తివంతుడు దేవుడు, సర్వదయామయుడు. మరి మనుషులు ఎందుకు సృష్టించాడు? వాడు ఆలోచించండి. సర్వదయ ఎందుకు దేవుడు ఇలాంటి వాళ్ళు సృష్టించాడు? మరి దేవుడే సర్వశక్తుడైతే మతాల మధ్య ఈ యుద్ధాలు ఏమిటి? అసలు శక్తివంతుడి యుద్ధాలను సృష్టించాలి. అసలు ఇప్పుడు ఇన్ని లక్షల సావులేంటి యుద్ధాలు చంపుకున్నారు. మత యుద్ధాలు జరిగాయి, రిలీజియస్ వార్స్. దాంట్లో లక్షల మంది చనిపోయారు. అలాగే దారిద్ర్యం. ఎందుకు దారిద్ర్యం ఉండాలి? సర్వదయముడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తం. ఈ దానిపై దారిద్ర్యం ఏంటి? ఈ అసమానతలు ఏంటి ఎంత ఎందుకు? అందుకనే గ్రీక్ తత్వవేత్త ఎపిక్యూరస్ అనేవాడు దేవుడి గురించి ఇలా అన్నాడమ్మా. లోకం లేని చెడుని తొలగించాలని ఉన్నప్పటికీ తొలగించలేని వాడైతే ఆ దేవుడు ఒక అసమర్థుడు. చూడు, లోకంలోని చెడుని తొలగించాలని ఉన్నప్పటికీ తొలగించలేని వాడైతే ఆ దేవుడు ఒక అసమర్థుడు దేవుడు. తొలగించగలిగి ఉండి కూడా తొలగించలేకపోతే ఆ దేవుడు పెద్ద క్రూరుడు. దేవుడు దయామయుడు కాదు, పెద్ద క్రూరుడు. చెడుని తొలగించలేని వాడు లేదా తొలగించాలని అనుకోని వాడు అయినట్లయితే అతను పెద్ద అసమర్థ క్రూరుడు అని ఎపిక్యూరస్ ఆయన దేవుణ్ణి గ్రీక్ తత్వవేత్త ఎపిక్యూరస్ దేవుడి గురించి అంటే దేవుడి లేనే లేడు,
ఓ సర్వశక్తివంతుడు, సర్వదయమయుడు, సర్వశాక్తము, సర్వశక్తి అంత హబ్బక్కు. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఉన్నట్లయితే మీ ప్రకారం అయితే వాడు పనికిరాని వాడు, అసమర్థుడు, క్రూరుడు. ఆ దేవుడు అసమర్థుడు, క్రూరుడు. వాడు తీసిపారాయి. పనికిరాని ఎందుకు? ఒకవేళ దేవుడే ఉన్నట్లయితే వాడిని ఇప్పుడు చెప్పాను, మీ దేవుడు ఇది ఇలా అసమర్థుడు, క్రూరుడు, ఎందుకు పనికిరాడు, దద్దమ్మ, వాడు నువ్వు పూజిస్తావా, నెత్తి పెట్టుకుంటావా అని చెప్పాడు. అంటే నిజం కాని దాన్ని నిజం అనుకోవడమే మూఢనమ్మకం. సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. నిజం కాని దాన్ని నిజం అనుకోవడమే మూఢనమ్మకం. నమ్మడం తప్పు కాదు, కానీ కొన్ని విషయాలు వచ్చేసరికి, కొన్ని సందర్భాలు వచ్చేసరికి వాటిని ఎంతవరకు నిజమని నిర్ధారణ చేసుకోవాలి. హేతుబద్ధంగా లేనప్పుడు, అవాస్తవికమైనప్పుడు ఆ నమ్మకాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో రీజన్గా చూసుకోవాలి. నమ్మకాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా లేకపోయినా అది అవాస్తవికమైన, అహేతుకమైన తేలినప్పటికీ దాన్నే పట్టుకుని వేలాడడం మూఢనమ్మకం. దేవుడు, దేవుని మహిమలు, స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, అదృష్టం, దురదృష్టం, జాతకాలు, జ్యోతిషాలు ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. అతిశక్తులు, మంత్రాలు, యంత్రాలు, విభూతులు, తాయెత్తులు ఇవన్నీ మూఢనమ్మకానికి చెందినవే. ఇవేవి యథార్థాలు కావు, పరీక్షకి నిలబడవు. ఈ నిజ నిర్ధారణకి నిలబడవి ఏవి కూడా నిజాలు కాదు. అంటే ఇవన్నీ అబద్ధాలే, ఏవి నిజాలు కాదు. మూఢనమ్మకాల్ని ఏదో ఒక రకంగా సమర్థించగలిగిన వాళ్ళు కొన్ని వితండవాదాలు చేస్తూ వస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళ అవివేకాన్ని తెలియజేస్తుంది, వాళ్ళలోని మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తాయి. ఇలాంటి వాళ్ళు మీరు గాలిని కంటితో చూడలేరు కదా, అంత మాత్రం గాలి లేదంటారా? అదేవిధంగా దేవుడు మీకు కనబడినంత మాత్రాన దేవుడు లేదంటారా అంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. గాలి కళ్ళ కనబడిపోయినా గాలి ఉనికి అందరికీ తెలుసు. గాలి ఉంటే ఎలా ఉంటుంది, గాలి లేకపోతే ఎలా ఉంటుంది మనకు తెలుసు. అది నిరూపణ చేసి చూపించవచ్చు. కానీ దేవుడు అలా పరీక్షకు నిలబడే విషయం కాదు. ఏ విషయమైనా సరే వివేచనకు, ప్రయోగానికి పరీక్షకు నిలబడాలి. ఊహలే అలాగా పరీక్షకు నిలబడు. అంటే దేవుడు కూడా ఊహ కనుక పరీక్షకు నిలబడు. ఎందుకు నా సమాధానం నేను మూఢనమ్మకాలంటే మూలం భయం, అజ్ఞానం. మనిషి అజ్ఞానంలోంచి, భయంలోంచి దేవుడు అనే భావం పుట్టుకొచ్చింది. అది తెలుసుకోవాల్సింది. అది కేవలం నిరాధారమైన ఊహ. ఆ దైవభావం నుంచే అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అబద్ధం మీద సిద్ధాంతం రావడంతో అబద్ధాన్ని కాపాడుకోవడానికి అనేక మరిన్ని అబద్ధాలు చెప్పడం లేదు. ఒక అబద్ధానికి మరిన్ని అబద్ధాలు. ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకొని 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆరోగ్య దేవుడేది అబద్ధం కనుక అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం 100 రకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చాము ఆస్తికత్వంలో. అబద్ధాల నుంచే మహిమలోనూ కూడా కట్టుకథలుగా పుట్టుకొచ్చాయి. ఈ పురాణాలు, ఈ పౌరాణిక గ్రంథాలు అన్నీ ఒట్టి కట్టుకథలే, ఏ ఒకటి నిజం కాదు. ఆ దేవుడి గురించి, వాళ్ళ బ్రతుకుల గురించి అల్లిన కథలు చూస్తుంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. పైగా ఒకదాని గురించి పొంతన ఉండదు. మత గ్రంథాలు చెప్పిన విషయాల్ని విజ్ఞతతో, వివేకంతో పరిశీలిస్తే అన్ని అర్థంలేని తేలిపోతుంది. ఈ మత గ్రంథాలు, ఈ మత విశ్వాసాలు ఏవి కూడా మనిషిని మంచి వ్యక్తిత్వంతో పెరిగేందుకు తోడ్పడవు. పైగా అతనిలోని వివేకాన్ని, మేధస్సుని పనికి రాకుండా చేస్తాయి. మెదడుకి చెదలు పట్టేట్లు చేస్తాయి. మతాలు మనిషిని మోక్షంలో ఉంచబట్టే ఇంతకాలం ఆ మోక్షం ఉంచబట్టి ఆ మతాలు బతుకుతూ వస్తున్నాయి. అంతే. మోక్షంలో, ఆ మోక్షం మురికిలో మనిషిని ఉంచబట్టే ఈ మతాలు ఉంటున్నాయి. మనిషి ఆలోచిస్తే మతాలు ఉండవు. ఈ సందర్భంలో సోక్రటీస్ వాడు గుర్తించుగా, సోక్రటీస్ పెద్దాన్ని ప్రశ్నించాలి, గుడ్డిగా నమ్మొద్దు, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం మనిషికి అవసరం అన్నాడు సోక్రటీస్. వివేకాన్ని, విజ్ఞతని ఉపయోగించాలన్నాడు. ప్రశ్నించే తత్వాన్ని మనిషిలో ప్రవేశపెడితే ఆటోమేటిక్గా సమాజం ముందుకు వెళుతుంది అన్నాడు సోక్రటీస్. ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. ఎప్పుడైతే వాళ్ళు వివేకం వస్తుంది సమాజం. మతపరమైన ఆలోచనలు, విశ్వాసాలు ఎప్పుడూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళవు, అది గుర్తించాలి. ఈ మత విశ్వాసాలు ఉన్నాయే,
ఇవి ఎప్పుడు సమాజం ముందు నడపవు. మూఢనమ్మకాల సమాజ ప్రతికి అవరోధం. అంచేత ఈ రకంగా ఈ మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి ప్రతి వ్యక్తి విజ్ఞతతో వివేకంతో వ్యవహరించాలి. ఆస్తికత్వం మనిషిని ఆలోచింపకుండా మూఢునిగా మూర్ఖునిగా ఉంచుతుంది. అంచేత ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా ముఖ్యం ఏంటంటే మనిషిని ఆలోచించకుండా గుడ్డిగా నమ్మమంటుంది. గుడ్డిగా అంతే, ప్రశ్నించద్దు, పరిశీలించద్దు, పరీక్షించద్దు, అంతే. గ్రంథాలు రాశారుగా నమ్ము అంతే. దేవుడి గురించి ప్రశ్నించడానికి వీల్లేదు, దైవ సృష్టి నుంచి ప్రశ్నించడానికి వీల్లేదు. అంచేత అందుకే ఆ రకంగా మనిషిని అలాగా మూఢత్వంలో ఉంచి మూర్ఖత్వంలో ఉంచి ఈ మతం మనుగడ సాధిస్తుంది. ఈ సమాజంలో ఈ అసమానతలన్నీ ఇలా ఉన్నాయి, మనుషుల బాధలు ఉన్నారు. ఎప్పుడైతే ఈ దైవభావాన్ని మనం తీసి పక్కన పడేస్తామో అప్పుడే సమాజం ప్రాక్టీస్ సాధిస్తుంది. కానీ మనలో సమాజంలో ఈ బుర్ర ఈ ఆస్తిక సమాజంలో మనిషిని ఆలోచించకుండా ఉంచడం మూడుని ఉంచబట్టే అనేక ఛాందస భావాలు మనిషి పట్టి పీడిస్తున్నాయి. అవేంటో ఇంకా తెలుసుకుందాం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సామాజిక విజ్ఞానం మానవ సమస్యలు, మనుషుల మధ్య ఉన్న ఎన్నో అసమానతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణలు, చరిత్ర గతి మార్చిన ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఇలా ఎన్నో రకాల అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇస్తూ సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రగతికి బాటలు వేస్తూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే విషయాన్ని అక్షరాలా నిరూపిస్తూ ప్రజలలో సామాజిక స్పందనను, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇటీవల సిజేఐపై సనాతనవాది బూటుదాడి చేశాడు కదా, ఈ విషయంపై నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏమిటి? ప్రమీల, మంది సెక్యులర్ స్టేట్ అంటే మన రాజ్యాంగ పాలనలో ఎక్కడా కూడా మతపరమైనది ఇది ఉండదు. పాకిస్తాన్కు ఇస్లామిక్ స్టేట్, అలాగే ఇంకా గల్ఫ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇస్లామిక్గా ఉంటాయి. కొన్ని క్రిస్టియన్ సంబంధించిన దేశాలు మతం పరంగా చెప్పుకుంటారు. కానీ చాలా దేశాలు మతం సెక్యులర్ అంటే మత ప్రమేయం లేకుండా రాజ్యపాలన. మన దేశంలో ఉంటే ఉండొచ్చు, హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. కానీ ఇక్కడున్న పౌరులందరూ, భారతదేశంలో పౌరులందరూ రాజ్యాంగం పరంగా అందరూ సమానం. ఎక్కువ మతం, ఎక్కువ సంఖ్య ఉన్న మతం వాళ్ళు ఉండొచ్చు, తక్కువ సంఖ్య మైనారిటీలు ఉండదు. కానీ భారతదేశంలో పౌరులందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, సమాన విధులు ఉన్నాయి, సమాన గౌరవం ఉంది రాజ్యాంగబద్ధంగా. సెక్యులర్ స్టేట్ అంటే రాజ్య పాలనలో మత ప్రమేయం లేదు. అయితే అసలు యాక్చువల్ సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని రాజ్య పాలన, దేశ పాలన, ప్రభుత్వ పాలన. మత ప్రమేయం సెక్యులర్ అర్థం అది. కానీ దాన్ని ఎలా మార్చారు? సర్వమత సహనం కింద మార్చేశారు. అన్ని మతాలకి సమాన గౌరవం ఇచ్చి చేసేది అని దాన్ని ప్రచారం చేసుకున్నారు. కానీ కాదు, సెక్యులర్ అంటే మత ప్రమేయం లేనిది పాలన. సెక్యులర్ అంటే మత ప్రమేయం లేనిది అని. కానీ మతాలన్నిటికీ సమాన గౌరవం ఉంటుంది, ఏ మతాన్ని ఒకటి సమాన గౌరవం ఉంటుంది అని. అలాంటిది ఇప్పుడు మన భారతదేశంలో ఒక మతానికి ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే అసలు మన రాజ్యాంగంలోంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలని తీర్చి పరేయాలి అని అనుకుంటున్నారు. ఎంత విత్తనవాదం చేస్తారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అంతకుముందు రాజ్యాంగంలో ప్రియాంబుల్లో
సెక్యులర్ సోషలిస్ట్ పదాలు లేవు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో అప్పుడు ఈ పదాలని రాజ్యాంగంలో చేర్చింది. అంటే అప్పుడు అది కూడా పార్లమెంట్లోనే పాస్ చేశారు. పార్లమెంట్ మెజార్టీ పాలనతోనే రాజ్యాంగంలో సవరణ జరిగింది, రాజ్యాంగం చేస్తుంది. కానీ ఎమర్జెన్సీ సమయంలో చేశారు కనుక అంత ముందు లేని పదాలు సెక్యులర్ సోషలిస్ట్ అని వచ్చిన కనుక అది తీసి పారేస్తారు అంతే అని బాధను ఒకటి తయారు బాధ లేవనిస్తున్నారు. సెక్యులర్ అంటే మత ప్రేమి లేనిటి సోషలిస్ట్ పాలన అనేది పనికిరాదు. అంటే దీన్ని చివరికి ఇంకా దేశం చివరికి ఒక హిందూ రాజ్యంగా, హిందూ మతపరమైన రాజ్యము, తక్కిన వాళ్ళందరూ నోరు మూసుకుని ఉండండి. ఇతర క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇంకో మతం వాళ్ళు కావచ్చు, మతం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అసలు హిందువులే రాజ్యం, హిందూ రాష్ట్రము, హిందూ దేశం అన్న ఒక భావం కొంతకాలం నుంచి బాగా ప్రబలుతూ ఉంది భారతదేశంలో. దాని యొక్క పరిణామం దాని ఇంకేమంటే సనాతన ధర్మము. మన భారతదేశంలో ప్రాచీన కాలంతో వచ్చిన సనాతన ధర్మము, దాన్ని పూర్తిగా గౌరవించాలి. అంచేత సనాతన ధర్మం చివరికి దానికి ఏంటి వీళ్ళకి మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రంలో ఏంటి, ఈ కులాలన్నీ ఉన్నాయి. తర్వాత ఆ కులాలు తక్కువ కులాలు వాళ్ళు ఉన్నారు, అగ్రకులస్తులు ఉన్నారు. అగ్రకులస్తులకే ప్రాధాన్యత ఉంది, తక్కువ కులస్తులు కేవలం ప్రాధాన్యత లేని వాళ్ళు సేవలు చేయడం కోసం ఏమన్నారు శూద్రులు, పంచములు. మనుధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ కులం వాళ్ళకి అగ్రకులస్తులు సేవలు చేయడం కోసం వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా గౌరవం విలువలు లేవు. ఆ మనుశాస్త్ర ప్రకారంగా పాలన తీసుకురావాలనేది సనాతన ధర్మం. అదే మరి సనాతన ధర్మం చెప్పంటే ఈ రకం భావజాలం ఇంకేం లేదు. మనుధర్మశాస్త్రము, మనుధర్మశాస్త్రంలో ఇలాగే చెప్పారు. ఎవడైనా మనుధర్మ పుస్తకాలకి చదువుకోండి, ఇవే ఉన్నాయి దాంట్లో. ఉత్తములు, అధములు, శూద్రులందరూ అధములు, వాళ్ళు అగ్రకులస్తులకి సేవలు చేయడం కోసం. అంటే మానవులతో ఒకటి ఎక్కడ ఉంది, సనాతన ధర్మము, సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటే ఈ మనుధర్మశాస్త్ర ప్రకారంగా చదవాలి. పూర్వకాలం ప్రాచీన గ్రంథాల్లో ఏ రకంగా అయితే అప్పుడు మతం పాలన జరిగి అగ్ర కులస్తుల యొక్క ఆధిపత్యం చలామణైందో, ఇప్పుడు కూడా అగ్ర కులస్తుల ఆధిపత్యం తీసుకొచ్చి తక్కిన వాళ్ళని కించపరచాలి. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు, భారతీయులు. అగ్ర కులస్తుల ఆధిపత్యంతో తక్కిన శూద్రులందరినీ అధమర్గ శూద్రులు అంటే బ్రాహ్మణులు అగ్ర కులస్తులు, తక్కిన వాళ్ళందరూ ఇంకా శూద్రులు ఎందుకు చేస్తారు. వాళ్ళందరూ సేవలు చేయడం కోసం ఉన్నారు. ఇది సనాతన ధర్మం. ప్రాచీన సనాతన ధర్మం అంటే కేవలం ఏదో ప్రాచీన భారతీయ శాస్త్రాలు గొప్ప గొప్పేం కాదు. మనుషుల్ని హీనపరిచినటువంటి సనాతన ధర్మం అంటే హీనపరిచింది. మనుషుల్ని కొందరిని హీనపరిచినటువంటి ఈ సనాతన ధర్మంలో ఉంది. సమతా మార్గం కావాలా, సనాతన ధర్మం కావాలా అంటే సమతా మార్గమే కావాలి. అది ఆధునిక మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో సమానత, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన రాజ్యాంగం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సనాతన ధర్మం లేదులాగా. ఏడింగిలి సనాతన ధర్మం వీళ్ళు మాట్లాడేది. సనాతన ధర్మంలో అగ్ర కులస్తులు ఎక్కువ, తక్కిన అందరూ కూడా అధములు, తక్కువ కులస్తులు. వాళ్ళు అగ్ర కులస్తులు సేవలు చేయడం కోసమే. సమాజంలో అసమానతలు పెరుగుతాయి సనాతన ధర్మం వల్ల. ఇంకా అజ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మం ఏదో మన ప్రాచీన మన సంస్కృతి చాలా గ్రేటు అని ఆలోచన లేకుండా కొంతమంది సనాతన ధర్మం మాట్లాడే మనుషులు ఉన్నారు భుజాన్ని వేసుకుని. అసలు సనాతన ధర్మం దిగిందంటే ఎవరైతే మా సనాతన ధర్మం గొంతులు ఎత్తి మాట్లాడుతున్నారో తెలిసి వస్తుంది వాళ్ళకే తెలిసి వస్తుంది. వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళ కొమ్మ వాళ్ళే నోరుకుంటారు. వాటన్నిటికి మించింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెక్యులర్ సోషలిస్ట్ అనేది ఉంది. అది చాలా గొప్పది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా.
మన ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎవరికి ఇష్టం రిలీజన్ వాళ్ళు రిలీజన్ ఎవరైనా మతాన్ని ఎవరికి ఇష్టమైన మతాన్ని పాటించవచ్చు, వద్దంటే మానుకోవచ్చు. అంత సమానమే. నీ ఇష్టం, మతం కావాలంటే ఉంచుకోలేదు, బయటపడు. మతం లేదని కూడా చెప్పుకోవచ్చు. అది మనకు రాజ్యాంగబద్ధమని. సనాతన ధర్మంలో జరగదు, మనుధర్మశాస్త్రంలో కుదరదు. మనువాదాన్ని తీసుకొచ్చి, మనుధర్మశాస్త్రం కాదు మనువాదం అంటారు. ఆ మనువాదం మనుషుల్ని అధములుగా చేస్తుంది. దాని యొక్క ఇదే మన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద అక్కడ ఉన్నటువంటి లాయరు, ఆ సుప్రీంకోర్టులో ఉండే న్యాయవాది రాకేష్ కిషోర్ బూటీసర్ కూడా ప్రయత్నం చేశాడు. ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి నువ్వు. అది ఏ సనాతన మనం చెప్పుకుని అది దాన్ని కాపాడాలి. ఏమిటో ఇంత ఏం లేదు. ఖజురహో టెంపుల్లో, ఆ ఖజురహో టెంపుల్లో ఆలయంలో విష్ణుమూర్తి ప్రతిమ ఒకదానికి విరిగింది, కొద్దిగా డ్యామేజ్. ఎప్పుడో పాతకాలంలో ఖజురహో టెంపుల్ ఎప్పుడో పాత. ఆ విష్ణుమూర్తి ప్రతిమకు దెబ్బతింటే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ వేసి మళ్ళీ విరిగిపోయిన ప్రతిమని సరిగ్గా చేయాలని ఆర్డర్ చేయాలన్నారు. దానికి మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నాడంటే, ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు చేయాల్సిన పని, సుప్రీంకోర్టుతో సంబంధం లేదు. పురావస్తు శాఖ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన సుప్రీంకోర్టు ఆర్డర్ చేయాల్సిన పని లేదని చెప్పారు. చెప్పితే ఇంకా పట్టుకు వేలాడుతున్నాడు ఈయన. ఎవరైనా రాకేష్ కిషోర్ అని ఆయన సనాతనవాదానికి ఆయనకి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు. అక్కడ ఇంకా పట్టుకుంటే ఏమన్నాడు, నువ్వు అంత ఇదిగా విష్ణు మీద నీకు చాలా ఇదిగా ఉంటే అంత ఉంటే నువ్వు మీద నువ్వు ఆయన్ని నువ్వు ధ్యానం చెయ్యి, ఆయన్నే దేవుని ప్రార్థించు, ఆ దేవుడిని ప్రార్థించుకో, నువ్వు చెయ్యి అని అవుతుంది చూద్దాం, నువ్వు దేవుని ప్రార్థించని అన్నాడు. కొద్దిగా జోక్గా ఎదురుగా ఉండాడు కనుక నువ్వు ధ్యానంతో చెప్పి అన్నాడు. దాని ఇంకా రెచ్చిపోయి కోపం వచ్చి ఆయన బూట్ తీసి విసిరి ఆయన అన్న మాట ఏమన్నాడంటే, కథ యొక్క ఆయన అంటే దాని మీద తీసుకోవాల్సిందంటే పుట్టిన ఈవెంట్ ఎవరికి అన్నాడైనా తను ఇచ్చాను, సనాతన ధర్మ కా అపమాన్ నహీ సహేగా హిందుస్థాన్ అన్నాడు. అంటే ఏంటంటే సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు అన్నాడు. ఎవరు ఇలా ఈ లాయరు. సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం ఏ అవమానం చేశాడు ఈయన? గవాయి గారి అవమానం చేయలే. ఇది పురావస్తు శాఖ వాళ్ళు చూసుకోవాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ చేసేది కాదు అని చెప్పాడు స్పష్టంగా. అది దాన్ని ఆయన రాకేష్ కిషోర్ గారు దీనికి సుప్రీంకోర్టు జడ్జి గారు పట్టించుకోలేదని సనాతన ధర్మ కా అపమాన్ నహీ సహేగా హిందుస్థాన్ అన్నాడు. సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు అన్నాడు అని బూటిసులు పెడుతాడు. అంటే అక్కడ ఉండేవాళ్ళు పట్టుకున్నారు, చేశారు. అంటే వీళ్ళు ఈ భారతదేశాన్ని మనువాదంతో ముందుకు తీసుకెళ్ళాలి, సెక్యులరిజంతో కాదు, మనుధర్మశాస్త్రం. ఇంతకు చెప్పుకున్న మనుధర్మశాస్త్రం అంటూ ఇది తిరోగమనవాదం, పురోగమనవాదం కాదు. సనాతన ధర్మం తిరోగమనవాదం, పురోగమనవాదం మన రాజ్యాంగం. సెక్యులర్ సోషల్ అనేది సోషలిస్టిక్ అనేది సభా, అది పురోగమనవాదం. సనాతనవాదం తిరోగమనం, అంటే దేశాన్ని మళ్ళీ వెనక్కి పెడుతుంది. అభ్యుదయం జరుగుతుంది నీకు. మనకి ఒక పక్కేమో మన ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం 2047కి ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశం ఉండాలంటున్నాడు. అంటే అమెరికా, ఇంగ్లాండు వీటన్ని సరసన, ఆస్ట్రేలియా, కెనడా సరసన ఉండాలంటున్నాడు అగ్రదేశం. రెండో పక్క సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే 2047కి అది అగ్రదేశాల సరసన ఉంటున్నా భారతదేశం, లేకపోతే అనాది కాలంలో ఆదిమ మానవుడి సరసన ఉంటుందా?
ఏది ప్రగతివాదం, ఏది పురోగమనవాదం? మనం ప్రగతివాదంలో ఉండాలి, పురోగమనవాదంలో ఉండాలి, అభ్యుదయవాదంలో ఉండాలి. సనాతన ధర్మం సమతా మార్గం కాదు. సనాతన ధర్మం సమాజంలో అసమానతలు పెంచేది, వ్యక్తుల్ని అగౌరవపరిచేది, మానవ విలువల్ని తగ్గించేది. ఎక్కడొక్కడ సనాతన ధర్మంలో పాదగా లేదు చెప్తే చెప్పచ్చు మామూలుగా, కానీ మొత్తాన్ని సరిగ్గా చూస్తే, మొత్తాన్ని సనాతన ధర్మాన్ని మొత్తం పరిశీలిస్తే, సనాతన ధర్మం చెప్పేదాన్ని తీసినట్లయితే మానవుల మధ్య అసమానతలే ఉంటాయి కానీ సమానత్వం ఉండదు. సనాతన ధర్మం మొత్తాన్ని మీరు తీసినట్లయితే ప్రాచీనత్వం అనేదే కానీ దేవుడి మీదే ఉంటుంది. కానీ ఆ దేవుడి బిడ్డలు ఇన్నెందుకున్న అసమానతలు? అందరూ దేవుడి బిడ్డలు అయితే, సనాతన ధర్మంలో అది ప్రకారం అందరూ దేవుడి బిడ్డలు అయినట్లయితే ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి? ఎందుకు ఇది అగౌరవాలు జరుగుతున్నాయి? ఎందుకు ఆ సనాతన ధర్మంలో అంత ప్రగతి సాధించలేదు? ఇప్పుడు ఎందుకు మన భారతదేశం ఇప్పుడు ఎందుకు ప్రగతి సాధించింది? అవన్నీ పక్కన పెట్టబట్టే, సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం పక్కన పెట్టబట్టే, మళ్ళీ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెక్నాలజీ ఉండబట్టే, సాంకేతికత అభివృద్ధి చెంది, టెక్నాలజీ అభివృద్ధి చెంది మనం ముందుకు వెళ్తున్నాం. సనాతనవాదం పెట్టి కూర్చున్నట్లయితే ఈ సాంకేతికత ఉండేది కాదు. ఇంత ఇదిగా అభివృద్ధి ఇన్ని దేశాలతో మనకి మనం అది మూట కట్టుకుని ఇలాగ పెట్టుకుని మనం కూర్చునేవాళ్ళం. మన ఆ సనాతనవాదాన్ని పక్కన పెట్టాం కనుకే మనుషులందరూ సమానం అయ్యి మనుషులందరూ అభ్యుదయ పదాన్ని ముందుకు వెళ్తున్నారు. సనాతనవాదం లేదా అభ్యుదయ పదాలు కొద్దిమంది ఇళ్ళు చక్రాలు, కొద్దిమందికి పూర్వమున్న చక్రాలు వెనక్కి ఉండేవాళ్ళు. అంచేత సనాతన ధర్మం, తిరోగమనవాదం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైతే తెలియకుండా ఏదో గొప్పగా అనుకుంటున్నారో వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళు ఉన్న కొమ్మని వాళ్ళే దొరికినట్లు అవుతారు. అంటే సనాతన ధర్మం కాదు, సమతా ధర్మం కావాలి. సమతా ధర్మం కావాలి, అభ్యుదయ పదం కావాలి. అదే నా ఆశకి కోరుతాను. డాక్టర్ గారు, అక్టోబర్ 2వ తేదీన విజయవాడ నాస్తిక కేంద్రంలో శ్రీమతి హేమలత లవణం గారి పుస్తకావిష్కరణ సభ జరిగింది కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? ప్రిమిల, నాస్తిక కేంద్రం చేపట్టినటువంటి సంస్కరణ కార్యక్రమంలో ఒక గొప్ప సంస్కరణ కార్యక్రమం స్టూర్పురం దొంగల సంస్కరణ, నేరస్తుల సంస్కరణ, దొంగల నేరస్తుల సంస్కరణ. అంతకుముందు కూడా స్టూర్పురంలో నేరస్తుల సంస్కరణ కోసం కొంత పనులు జరిగాయి. రిలీజ్గా కొంతమంది చేశారు, చాలా దశాబ్దాలుగా చేశారు వాళ్ళు. ఆస్తిక పద్ధతిలో దేవుని నమ్ముకో, దేవుని ప్రార్థించు, నీ బతుకు బాబు ఎలా చేస్తే చెప్పారు. కానీ ఏమలా ఎప్పుడైతే నాస్తికుల్ని ఆహ్వానించి, ఘోరాగాన్ని ఆహ్వానించి, ఇక్కడ దొంగల పరిస్థితి చదిగా ఉంది, వాళ్ళ బతుకులు చదురుగా ఉన్నాయి, నేరస్తులు ఇలా ఉన్నారు, మీ సంస్కరణ జరగాలని ఘోరాగా అడిగితే ఘోరా గారు, మరి లవణ గారు, హేమలత లవణ గారు వెళ్ళి స్టూర్పురంలో నేరస్తు సంస్కరణ కోసం ఒక ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నటువంటి నేర పరిస్థితి ఒక దశాబ్ద కాలంలో ట్రెమెండస్గా మారిపోయింది. నాసిక దృక్పథంతో చేసింది. దీని ఈ విషయాలన్నింటినీ ఎలా చేశారని నేరస్తుల సంస్కరణ అనే పుస్తకం, అంత ప్రతి వాక్యం దాంట్లో సత్యం. అది నాసిక పద్ధతిలో చేసిన ఎలా వచ్చింది ఏంటని ఒక పుస్తకం ఒకటి హేమలత లవణ గారు రాశారు. అలాగే జీవన ప్రభావం ఒక నవల రాశారు, అది కూడా రియల్ స్టోరీయే, ఒక నవల రాశారు, కానీ క్యారెక్టర్స్ పేర్లు మార్చారు. ఆ పుస్తకాలు రెండు ఇదివరకు పబ్లిష్ అయ్యాయి, మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఈ పుస్తకాలని మన అక్టోబర్ 2న కర్ణాటక హైకోర్టు జడ్జి గారు మన్మథరావు గారు, ఆయన కూడా చాలా మార్పు భావాలు ఉన్న మనిషి, ప్రగతిశీల వ్యక్తి, ఆయన ఆవిష్కరించి ఆయన చాలా మేధోమథనంతో అనేక ప్రశ్నలను సంధించారు. ఎంతో పరిష్కారాల ప్రశ్నలకి మేము ఇంకో ప్రశ్న వేస్తూ
ఆ ప్రశ్నకి ప్రశ్నకి సమాధానం ఇస్తూ చాలా ఒక అనర్గళంగా మాట్లాడారు. ఆయన అభ్యుదయ భావాల వ్యక్తి, ఆయన హైకోజిజ్జి. అయితే వాళ్ళ పరిమితులు ఉంటాయి కనుక ఆయన డైరెక్ట్గా చెప్పకుండా మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ విషయాన్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో, మన తీసిన ఛానల్లో వాటిలో పెట్టాం, లైవ్ ఇచ్చాము. చాలామంది చూశారు, చాలా బాగుంది. ఆ విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ, ఎందుకు ఆల్రెడీ మనం పెట్టేసాం నేను. కానీ ప్రతి ఒక్కరు చదవాలి. ఒకటి, క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఆ క్రిమినల్స్ సైకాలజీ తెలుసుకుంటే ఆ నేరస్తుల సంస్కరణ పుస్తకం ఒకటి, అలాగే జీవన ప్రభాతం హేమలత గారు చాలా చక్కగా రాశారు. అందులోనూ వీటన్ని ప్రత్యేకం ఏంటంటే, నాస్తిక దృక్పథంతో మనం మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఆ మార్పు స్థిరంగా ఉంటుంది, మానవీయ విలువలతో కూడి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మానవులంతా సమానం అనే భావన తీసుకుని పెడుతుంది. నేరస్తుడు కూడా మంచివాడుగా, సత్ప్రవర్తన కలిగిన వాడుగా మారి ఈ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా మారుతాడు, ఒక గౌరవమైన వ్యక్తిగా మారుతాడు. అది నాస్తిక కేంద్రం చేపట్టిన ఈ సంస్కరణ కార్యక్రమంలో రుజువు చేసి చూపించబడింది. నాస్తికత్వం ఒక గ్రేట్నెస్ ఆ సంస్కరణలో కనబడింది. అది స్తూపం నేరసం, అలాగే సీతానవరం, కప్రాల తిప్ప, అక్కడ కూడా నేరసం. అసలు విచిత్రం ఏంటంటే, ఒక ఎరుకల జాతిని నేరస్తుల జాతిగా లేబుల్ చేసేసింది. అనేక కులాలు ఉన్నట్లుగా ఇది ఒక నేరస్తుల కులం. పుట్టుకతోనే ఫలానా వాడని కులాన్ని ఎలా పరిస్తారో ఆ రకంగానే నేరస్తుల జాతిగా తరతరాలుగా కొనసాగుతుంది. దాన్ని అసలు పుట్టుకతోనే వాడు నేరస్తుడేంటి, అసలు ఏమాత్రం మనం రీజనింగ్తో ఆలోచిస్తే పుట్టుకతో వాడు నేరస్తుడేంటి అసలు. కానీ ఆ రంగా ఈ ఆస్తిక సమాజంలో చేయబడింది. ఎప్పుడైతే మనం నాస్తిక ప్రజలు చేసి వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చామో అసలు నేర ప్రవృత్తినే మనం తొలగించడం జరిగింది. ఆ రంగా ఆ విషయాన్ని దీంట్లో రాయడం ఆ పుస్తకాల్లో హేమలత గారు రాశారు. నేరస్తుల సంస్కరణ మనం ఆల్రెడీ మన ఛానల్లో ఎత్తిస్టాంటి ఛానల్లో కూడా చెప్పాడు, చెబుతున్నాం. డీటెయిల్గా చాలా డీటెయిల్గా వస్తుంది. ఈ పుస్తకం వచ్చింది కానీ ఇక చక్కగా అందరికీ కవర్ వీలుంటుంది. మా ఎత్తిస్టాంటి ఛానల్లో నేరస్తుల సంస్కరణ నుంచి మనం వివరంగా తెలుసుకుని వస్తున్నాం. దాన్ని చూడండి, అందరూ కూడా తప్పకుండా చదవాల్సిన పుస్తకం. అలాగే మనవసరావు గారు మాట్లాడింది కూడా అది మనసుని చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. అందరూ అంచేత అది కూడా మనం మన ఎత్తిస్టాంటి ఛానల్లో పెట్టాము. అది చూడండి. ఇవాళ కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మళ్ళీ అందరు చూడండి, తెలుసుకోవాలి. ఒక నాస్తిక ప్రజలతో మనం మార్పు ఏ రకంగా వస్తుంది అనేది అది తెలుస్తుంది. అది ప్రమీల దాని గురించి. మరి ప్రమీల ఈ రోజున మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే సమరం ఛానల్స్లో మనం నాస్తికత్వం మీద ఒక 5 ఛానల్స్ పెడుతున్నాం. పాజిటివ్ హిందీ ఛానల్, పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ తెలుగు ఛానల్, తర్వాత ఎథిస్టియన్ ఛానల్, ఎథిస్ట్ బులెటిన్, మన జీవిత బులెటిన్, 5 ఛానల్ పాజిటివ్. గోరా గారు నాస్తికత్వం అనేది ఆస్తికత్వానికి ప్రత్యామ్నాయంగా ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనదిగా జీవన విధానంగా రూపొందించారు. ప్రపంచంలో ఆస్తికత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక జీవన విధానాన్ని ప్రతిపాదించిన ఒక ఫిలాసఫీని చేసి జీవితం ఆచరణ రూపంగా, చెప్పడం మాటలు కదా, ఆచరణ రూపంగా చూపించే వ్యక్తి గోరా. ఇంకెవరు లేరు. ఆస్తికత్వం జీవిత విధానం అయితే నాస్తికత్వం మరొక జీవిత విధానం. ఆస్తికత్వం అంటే ఎన్నో రెట్లు మిన్న మంచి జీవన విధానం నాస్తికత్వం. అన్ని రంగాల్లోనూ నాస్తిక జీవన విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి గోరా. దాంట్లో పాజిటివ్ ఎథిజం ఉంది అన్నారు. పాజిటివ్ ఎథిజం అని, ఆ పాజిటివ్ ఎథిజాన్ని గురించి
ఆ విషయాన్ని మనం పాటు హిందీ ఛానల్, పాటు ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్, అలాగే ఎతీష్ బులెటిన్లు మనం అన్ని అలా చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే ఎతీష్ అనే ఛానల్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి వారి నాస్తికత్వం వచ్చి ఒక సమగ్రమైన అవగాహన తెలుసుకోవాలంటే ఇది ఉపయోగపడతాయి. అంచేత ఆ రంగా మనం సమరం ఛానల్స్ మరి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఒక నవ సమాజాన్ని సమాజాన్ని నిర్మించడానికి సమరం ఛాన్స్ కూడా ఎంతో ఒక భాగస్వామ్యం ఉన్నాయి, తోడ్పడుతున్నాయి. మీరందరూ కూడా చూస్తున్నందుకు సంతోషం, చూస్తున్నారు. ఇంకా అందరూ చూడాలని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరూ చూసేట్టు చేయండి. రాబోయే యుగం నాస్తికత్వానికి సందేహం లేదు. రాబోయే యుగం నాస్తికత్వం తప్పదు. ఎప్పటికైనా సరే నాస్తిక చైతన్యంతో కూడిన సమాజం నిర్మాణం కాబోయే వస్తుంది. అలా వస్తేనే సమాజంలో ప్రగతి సాధ్యమవుతుంది, అభ్యుదయ సాధ్యమవుతుంది. మనం ఈ సమాజం ఇప్పుడు అభ్యుదయ పదమై పెడుతుంది. ఇంకా అది ఎవరు ఆపలేరు. ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు. ఎంత సనాతనవాదులైనా సరే, ఎంత మోకాలొడ్డినా సరే, అభ్యుదయమే. దాన్ని ఎవరు ఆపలేరు. దానికి పరిపూర్ణ రూపం ఇచ్చింది గోడ పాజిటివిజం. దాన్ని తెలుసుకోండి, జీవితంలో ఆచరించండి. నాస్తికత్వం అంటే ఆచరణ. గుర్తుంచండి, నాస్తికత్వం అంటే మానవత్వం, నాస్తికత్వం అంటే ఆచరణ, నాస్తికత్వం అంటే నీతి, నిజాయితీ. అంచేత ఆ రంగా ఇవి తెలుసుకున్నాం. మరి ప్రమేయం ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి మన ప్రేక్షకులను సెలవు పుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథీస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.